శ్రీమాత్రే నమః. గంగా సంతన వృత్తాంతం. 8వ శిశువుగా 8వ వసువు జన్మించాడు. ఇతడు దీర్ఘకాలం మానవుడిగా ఉండిపోవాలని వశిష్ఠుడి శాపం. యథావిధిగా గంగాదేవి పసిబిడ్డను తీసుకుని నదికి బయలుదేరింది. శంతనుడు చూశాడు. పరుగు పరుగున వచ్చి కాళ్లపై పడ్డాడు. ఈ ఒక్క పుత్రుణ్ణి ప్రాణాలతో విడిచిపెట్టు, పెంచుకుంటాను. 7గురిని నీళ్లలో వదిలేశావు. నీకిచ్చిన మాటకు కట్టుబడి అడ్డు చెప్పలేదు. ఈ పుత్రశోకం భరించలేకపోతున్నాను. నా గుండెలు పగిలేటట్టు ఉన్నాయి. దయచూడు, కరుణించు. వీణ్ణి ఒక్కడినే నాకు దక్కించు. నా వంశం నిలబడుతుంది. ఈ ఒక్క ఉపకారము చెయ్యి చాలు. అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. అందుకని ఇంతగా కాళ్ళ వేళ్లా పడి బతిమలాడుకుంటున్నాను. సుందరాంగి, అనుగ్రహించు అన్నాడు. గంగాదేవి వినిపించుకోలేదు. ముందుకే అడుగు వేసింది. శంతనుడి దుఃఖం క్రోధంగా మారిపోయింది. ఉగ్రుడయ్యాడు. నిప్పులు చెరిగాడు. కఠిరాత్పురాల, నరకానికైనా వెరవని పాపాత్మురాల, ఏ పాపిష్టి వంశంలో పుట్టావు? కన్న బిడ్డల్ని కడతీర్చుకుంటున్నావు. మానవుల్లోనే కాదు, ఏ జాతుల్లోనూ ఉండదే. నువ్వు అసలు ఆడదానివేనా? తల్లిపేగు ఉందా నీకు? ఎలా తెంచుకోగలుగుతున్నావే రాక్షసి? ఉంటే ఉండు, పోతే పో. వంశ వినాశనానికి దాపురించావు. పిల్లవాడిని మాత్రం తీసుకెళ్ళడానికి వీల్లేదు.